ఇక్కడ సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే అమెరికా చదువుల ఫండింగ్ పై ప్రస్తుతం పెద్ద ఎత్తున పొలిటికల్ డిబేట్ నడుస్తోంది. దీప్కే ఫారిన్ ఎడ్యుకేషన్ కు ఫండ్స్ అసలు ఎక్కడి నుంచి వచ్చాయంటూ లోకల్ ఆర్టీఏ యాక్టివిస్ట్ చేసిన ఆరోపణలకు ఆయన గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ డీప్ డిస్కషన్ కు దీప్కే చెక్ పెట్టారు. తన స్కాలర్షిప్ లెటర్స్ చూపించడానికి నేను రెడీగా ఉన్నాను అంటూనే ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో చదువుకోవడానికి డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయనే వివాదంపై అభిజిత్ దీప్కే క్లియర్ గా రియాక్ట్ అయ్యారు. తాను ఉన్నత చదువుల కోసం తన ఫ్యామిలీపై కానీ ఎవరి ఫండింగ్ పై కానీ ఆధారపడలేదు అని చెప్పారు. బోస్టన్ యూనివర్సిటీ ఇచ్చిన మెరిట్ స్కాలర్షిప్ తో పాటు ఒక ఎడ్యుకేషన్ లోన్ కూడా తీసుకున్నానన్నారు. ప్రస్తుతం ఆ లోన్ తానే సొంతంగా తిరిగి చెల్లిస్తున్నట్టుగా మీడియాకు వివరించారు అభిజిత్ దీప్కే. తన స్కాలర్షిప్ పత్రాలు, బ్యాంక్ లోన్ లెటర్స్ అన్ని క్లియర్ గా పబ్లిక్ కి చూపించడానికి తాను 100% రెడీగా ఉన్నానని దీప్కే ప్రకటించారు. ఇదే క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా తన ఒరిజినల్ డిగ్రీ సర్టిఫికెట్లను దేశ ప్రజల ముందు పెడతారా అంటూ సవాల్ విసిరారు దీప్కే. ఎస్, అయితే రోహిత్, ఇప్పుడు నిజంగానే మొన్న నుంచి కూడా ఈ వార్ జరుగుతుంది. ఎందుకంటే కేవలం 60,000 రూపాయల జీతంతో అమెరికా చదువులు ఎలా చదివిస్తున్నాడు తన తండ్రి అంటూ కూడా పిటిషన్లు కూడా నమోదయ్యాయి. అభిజిత్ దీప్కేకి సంబంధించి ఈసీఐ ముందు కూడా కొన్ని పిటిషన్స్ వేశారు. ఒక పొలిటికల్ పార్టీ మాదిరి వీళ్ళు చేస్తున్న యాక్టివిటీపై విచారణ జరపండి, ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటూ పిటిషన్స్ వేశారు. దీనికి ధీటుగా ప్రధాని ఇప్పుడు ఇది సంచలనంగా మారింది. నిజంగానే అంటే తన సర్టిఫికెట్ చూపిస్తాను, ప్రధాని సర్టిఫికెట్స్ చూపిస్తారనడం ఎంత వరకు అసలు దీన్ని ప్రధాని సర్టిఫికెట్ల విషయం నుంచి ఎప్పటి నుంచో వివాదం ఉంది. అప్పట్లో కేజ్రీవాల్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తే 1,25,000 రూపాయల ఫైన్ కూడా వేసింది. ఆ తర్వాత నుంచి ఆ వివాదం మళ్ళీ కంటిన్యూ అవుతూనే ఉంది. లెటర్లు కూడా రాస్తున్నారు. మొన్న జంజీ ఉద్యమం తర్వాత మళ్ళీ లెటర్ వార్ జరుగుతుంది. ఇప్పుడు మరి నిజంగా అటు దీప్కే చెప్పినట్టు నిజంగా తనైతే తన దగ్గర ఉన్న లెటర్స్, స్కాలర్షిప్ కి సంబంధించిన అన్ని ఆధారాలు పట్టుకుని బయటకు వస్తాను, ప్రధాని కూడా తన డిగ్రీ సర్టిఫికేట్స్ చూపించాలంటున్నారు. మరి ఈ వారం ఎక్కడి వరకు వెళ్తుందో చూద్దాం. గతంలో అమిత్ షా ప్రధాని డిగ్రీ సర్టిఫికేట్ సివి అంటూ చూపించారు. ఢిల్లీ యూనివర్సిటీలో BA కంప్లీట్ చేశారు, గుజరాత్ యూనివర్సిటీలో MA కంప్లీట్ చేశారు అంటూ. చూద్దాం మరి వారు ఎక్కడి వరకు వెళ్తుందో.